السلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. إنا أنزلناه في ليلة القدر. నిశ్చయముగా మేము ఖురాన్ను పెద్ద గొప్ప రాత్రి యందు దింపితిమి. వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్. మరి పెద్ద గొప్ప రాత్రి ఏదియో నీకు తెలియనా? లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. గొప్ప పెద్ద రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనది. తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్. ఆ రాత్రి యందు దేవదూతలు పవిత్రుడై అల్లాహ్ తాలా అనుమతించే ప్రతి మంచి కార్యములను తీసుకొని దిగి వచ్చెదరు. సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. అది నిమ్మలమైన శాంతము గలది, తెల్లవారు వరకు ఉండునది. ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్. లైలతుల్ ఖద్ర్ నిశ్చయముగా మేము షబ్బే ఖద్ర్ నందు ఖురాన్ షరీఫ్ అవతరించి ఉన్నాము. వివరణ అనగా ఖురాన్ షరీఫ్ లోహే మెహఫూజ్ నుండి ప్రపంచపు ఆకాశంపైకి షబ్బే ఖద్ర్ రాత్రి నందు దింపబడినది. ఈ యొక్క గొప్ప కారణం షబ్బే ఖద్ర్ మహిమకు చాలును. ఖురాన్ షరీఫ్ వంటి అల్లాహ్ గ్రంథం రంజాన్ నెల షబ్బే ఖద్ర్ నందు ప్రసాదింపబడుట ఒక గొప్ప మహిమ అయినను దీనిని గురించి వేరే మహిమలు కూడా నున్నవి. వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, షబ్బే ఖద్ర్ ఎంత గొప్ప మహిమ గల రాత్రియో మీకు తెలియనా? అనగా మీకు ఈ రాత్రి యొక్క మహిమ గురించి తెలియనా అని అర్థం. దీని తర్వాత మరికొన్ని మహిమలు వివరింపబడినవి. లైలతుల్ ఖద్రి ఖైరు మిన్ అల్ఫి షహర్. షబ్బే ఖద్ర్ రాత్రి 1000 నెలల కంటే గొప్ప రాత్రి. అనగా 1000 నెలల వరకు అల్లాహ్ ప్రార్థన చేసిన ఎంత పుణ్యం లభించునో దానికంటే ఎక్కువ పుణ్యం షబ్బే ఖద్ర్ రాత్రి యందు ప్రార్థన చేసినచో లభించును. కానీ 1000 రాత్రుల కంటే ఇంకా ఎంత ఎక్కువగా పుణ్యము నున్నదో మనకు తెలియదు. తనజ్జలుల్ మలాయికతు. ఈ రాత్రి యందు దేవదూతలు ఆకాశముపై నుండి భూమిపై దిగెదరు. అల్లామా రాజీ రహ్మతుల్లాహి అలైహి గారు ఇట్లు వ్రాసి ఉన్నారు: అల్లాహ్ తాలా మానవుని సృష్టించిన సమయంలో ఫరిస్తాలు చూచి అసహ్యపడి అల్లాహ్ తాలాను, ఓ అల్లాహ్, భూమిపై జగడమాడు మరియు రక్తపాతం చేయు వానిని సృష్టించుచున్నావా అని మొరపెట్టిరి. తర్వాత మానవుని తల్లిదండ్రులు ఆ మానవుడు పుట్టినప్పుడు పిల్లవానిని చూచి ముద్దాడిరి. మొట్టమొదట అనగా ప్రథమములో మానవుడు ఒక అపవిత్ర వీర్య బిందువు. అది ఏదైనా బట్టకు తగిలినచో దానిని శుభ్రపరచుట తప్పనిసరి. ఇటువంటి వీర్య బిందువునకు అల్లాహ్ తాలా సుందర రూపం ప్రసాదించెను. అతనికి సన్మార్గం ప్రసాదించుట వలన షబ్బే ఖద్ర్ యందు తత్వ జ్ఞానం పొంది అల్లాహ్ ప్రార్థన అనేడి విధేయత యందు నిమగ్నుడై ఉన్నాడు. ఈ నిమగ్నతను చూచి ఫరిస్తాలు తమ అభిప్రాయంపై క్షమాపణ కోరుచున్నారు. వర్-రూహు ఫీహా. మరియు ఈ రాత్రి యందు రూహుల్ ఖుద్దూస్ అనగా హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు భూమిపైకి దిగుదురు అని అర్థం. రూహు పదమునకు అనేక అర్థములున్నవి. ఎక్కువ మంది పండితులు అభిప్రాయము
కూడా రూహ్ అనగా హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు అని అల్లామా రాజీ గారి అభిప్రాయం కూడా ఇదే. హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు సమస్త దేవదూతలతో శ్రేష్ఠతరులు. రూహ్ అనగా గొప్ప ఫరిస్తా, దేవదూత. సమస్త ఆకాశములు మరియు భూమి ఆ ఫరిస్తాకు ఒక్క గోరు ముద్దతో సమానం. రూహ్ 3. రూహ్ అనగా ఫరిస్తాల యొక్క ఒక ప్రత్యేక వర్గం. ఇతర ప్రవక్తలకు ఈ వర్గం షబ్బే ఖదర్ నందు కనబడును. రూహ్ అనగా అల్లాహ్ యొక్క ఒక ప్రత్యేక సృష్టి. వారు తినరు, తాగరు, వారు ఫరిస్తాలు కారు, మానవులు కూడా కారు. రూహ్ అనగా హజరత్ ఈసా అలైహిస్సలాం గారు. వారు హజరత్ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి విశ్వసించిన వారి సత్కార్యములను ప్రవేశించుటకు దేవదూతల ఫరిస్తాల వెంట వచ్చెదరు. రూహ్ అనగా అల్లాహ్ ప్రత్యేక అనుగ్రహము. మొదట షబ్బే ఖదర్ నందు అనుగ్రహ దూతలు వచ్చెదరు. ఆ తర్వాత అల్లాహ్ ప్రత్యేక అనుగ్రహములు అవతరించును అని మరికొన్ని అర్థములున్నవి. కానీ మొదటి అర్థమే శ్రేష్టమైనది. సునైన బైహఖీ అను గ్రంథమునందు హజరత్ అనస్ రజియల్లాహు తఆలా గారి ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక హదీస్ ఇట్లు వ్రాయబడి ఉన్నది. షబ్బే ఖదర్ నందు హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఫరిస్తాలు ఒక జమాతు వెంట వచ్చెదరు. భూమిపై ఆ రాత్రి ఎవరు అల్లాహ్ నామస్మరణం వంటి కార్యములు యందు నిమగ్నులై ఉందురో వారి కొరకు దుఆ చేయుదురు. బిఇజ్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్ అనగా తమ పోషకుడుగు అల్లాహ్ ఆజ్ఞచే ప్రతి అభ్యుదయములను, బరకతులను, శుభములను భూమిపైకి తెచ్చెదరు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.